ఈరోజు ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ దీనికి శిక్షకుడిగా నిర్వాహకులుగా అమ్మాయి విద్వమణి ప్రారంభిద్దాం. నిలబడండి. గురువందనంతో మనం సభ ప్రారంభిద్దాం.
यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांग योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्ता षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय साङ्ख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगपुरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकर पाद पद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरुकर कमल संजाता श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिना तत्कर कमल संजाता श्रीमज्जगद्गुरु श्रीमधुशेखर भारती महास्वामिनांच चरणारविन्दयोः साष्टांगं प्रणामान् समर्पयामः। पार्वतीपतये हर हर महादेव। శ్రీకార దినం ఇంగ్లీష్ డేట్ ప్రకారం 50 సంవత్సరం ఈ రోజుతో పూర్తి అవుతుంది. సభం చేయడం మాకు చాలా ఆనందం అని కృష్ణమూర్తి గారు ఇప్పుడు చెప్పమన్నారు. చాలా సంతోషం. परिषिच्यते सोम इंद्रा बृहस्पति अस्मे इंद्रा बृहस्पति रजिन्धत्तगुं शतग्विनम् बृहस्पतिर्नः परिपातु पश्चादुतोत्तरस्मादधराधघायोः इते विश्वग्वाकदूतासो अग्ने भामासस्सुचे सुदयस्तरन्ति सर्वेण जपाలి ఆ గొంతు కలపాలి त्वामग्ने मानुषीरेण ते विशोहात्याविदं विवितिकं रत्नधातमम् धाता ददातनो रयिमीशानो जगतस्पतिः प्रजाया उत्तराय ईशे धातेदं विश्वं भुवनन्दिदाना धाता ददातु नो रयिं प्राचीं जीवातुमक्षिताम् ददातु दासुषे वसूनि प्रजाकामाय मेढुषे दुरोणे अनुनोद्यानमतिर्यज्ञं देवेषु मन्यताम् अन्ध्रमते सम्मन्या सैषुञ्चनस्कृति मन्यतामनुमन्यमाया तगुं विवक्षीयमाणम् यामिदं प्रतिशियद्विरोधतेरुमग्रं प्रतिभूषं ध्यायवः आकामहं तिष्ठते हुवे गुणातनः सुभगापोधतत्मना राके सुमतयः सुपेषु सोया दासुषे वसूनि
शनिवालया सुपाणिः सा नो ददातु श्रवणं पितॄणां तस्यास्ते देवि हविषा विधेमा सन्दाशुषे गिरतु भूरिवामगो राजस्पोषन्ति कीदृशे दधातु। हरिः ओम्। సభాయ నమః. అధ్యక్షులు వారి తొలి పలుకులు. రాజత్కరవారిజాతాం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శ్రీమతే శంకరార్యాయ ధీమతే అద్భుతశక్తయే నమోస్త్వద్వైత సిద్ధాంత స్థాపనోపాత్తమూర్తయే. శాస్త్రాభిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. నమామి భారతీతీర్థకరాంబుజసముద్భవం విధుచూడార్చనాసక్తం విధుశేఖరభారతీ. షడ్భిరంగైరుపేతాయ వివిధైరవ్యయైరపి శాశ్వతాయ నమస్కుర్మో వేదాయ చ భవాయ చ. సభాయ నమః. వేద సన్మాన సభ ఫౌండేషన్ వార్షిక వేద సమ్మేళనం 2024 సంవత్సరం శ్రీ చింత సోమసుందర జోస్యులు స్మారక వేద సభ ఈరోజు భాగ్యనగరంలో శ్రీ శృంగేరి శంకర మఠంలో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దశమి శుక్లపక్ష దశమి అలాగే సోమవారం ఇవాళ యాజ్ఞవల్క్య జయంతి, అది కూడా ఒక గొప్ప పర్వదినం. ఇటువంటి రోజున సభ మనం జరుపుకోవటం చాలా ఆనందదాయకం. సభ పరిపూర్ణమైంది. ఇటువంటి పవిత్రమైన రోజున ఇప్పుడే మనం జగద్గురు వందనంతో సభా కార్యక్రమాన్ని ఆరంభించాం. ఈ సభ ఒక గొప్ప శ్రేయస్సుని పొందుతుంది అన్నదానికి మనం జగద్గురు వందనం ఆరంభించిన వెంటనే సాక్షాత్తు జగద్గురువుల అంతేవాసి అయినటువంటి కృష్ణమూర్తి గారు మనతో కలిసి ఆ జగద్గురు వందనంలో పాల్గొనటం ఒక వైలక్షణ్యాన్ని తెలియపరుస్తోంది. అలాగే వ్యవహారంలో తేదీని కూడా మనం వాడుకుంటున్నాం కనుక వాస్తవంగా సువర్ణ భారతి మహోత్సవాలు ఆశ్వయుజ కృష్ణ ద్వాదశితో పరిపూర్ణమైనప్పటికీ శిష్య బృందం అంతా కూడా రాబోయే చైత్రశుద్ధ షష్ఠి వరకు సువర్ణ భారతి మహోత్సవాలు చేస్తాము అని జగద్గురువుల్ని ప్రార్థించారు. వారు అనుగ్రహించారు. వారికి ఏమీ అవసరం లేదు, లోకక్షేమంకరమైన కార్యక్రమాలు చేయమని వారు ఆదేశించారు. తదనుసారంగా ఇంకా సువర్ణ భారతి మహోత్సవం పూర్తి కాలేదు, పూర్తి అవదు కూడా.
సువర్ణ భారతికి పరిపూర్తి ఎక్కడుంటుంది? ఎప్పుడూ భారతదేశం భారతి స్వర్ణమయంగా ప్రకాశిస్తూనే ఉంటుంది, ఉండాలి. అదే మనం ప్రార్థిస్తున్నాం. వ్యావహారికంగా ఇది ఒక సంవత్సరం గడిచిందని అలా అనుకుంటున్నాం. కాబట్టి ఈ మహోత్సవానికి మనకు ఆంగ్ల భాషలో చెప్పినట్టు కోఇన్సైడ్ అయింది, అది కలిసింది. కాబట్టి అది ఒక విశేషం. మహానగరాల్లో సాక్షాత్తు జగద్గురువుల సన్నిధానంలోనే వేద సభలు బాగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున చెన్నైలో జగద్గురువుల సన్నిధానంలో 500 మంది పండితులతో నిన్న ఇదే సమయానికి వేద సభ ప్రారంభమై వైభవంగా జరిగింది. అలాగే నిన్ననే ఇక్కడ ఇతర వేదములు శుక్లయజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఆ పండితులందరూ కూడా లోకక్షేమం కొరకు వేదపారాయణ చేయటం జరిగింది. యజుర్వేదానికి ఒక గొప్పతనం ఉంది. వేదమే చెప్పింది తస్య యజురే వశిరః అని. విద్యారణ్య స్వామి వారు కూడా భాష్యంలో భిత్తిస్థానీయ యజుర్వేద చిత్రస్థానీయం ఇతరం అని చెప్పారు. కాబట్టి యజుర్వేదానికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఆంధ్రదేశంలో బహుళంగా శ్రోత్రప్రియంగా యజుర్వేదం అనేటటువంటిది మన భాగ్య విశేషం చేత ఆ పరంపర కొనసాగుతూ ఉన్నది. అందువల్ల ప్రత్యేకంగా యజుర్వేద సభ, కృష్ణ యజుర్వేద తైత్రీయ శాఖా సభ, ఇలా కృష్ణ యజుర్వేదంలో కూడా మైత్రాయణి శాఖ ఉంది. కాబట్టి తైత్రీయ శాఖ వేద సభ ఈరోజు మనం ఆరంభం చేసుకున్నాం. ఇందాక జగద్గురు వందనంలో గురువు గారి దగ్గరికి వచ్చేప్పటికీ భారతీ కరుణాపాత్రం అనే శ్లోకం కూడా ఉన్నది. మనం అజ్ఞానాన్ జాహ్నవీ తీర్థం అనే శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఎన్ని శ్లోకాలైనా చెప్పవచ్చు జగద్గురువుల గురించి. తర్వాత నేను ప్రస్తావనలో మరొక శ్లోకాన్ని చెప్పాను. అది కొద్దిగా వివరించి తొలి పలుకులని పూర్తి చేస్తే తర్వాత కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళవచ్చు. వాస్తవంగా అజ్ఞానాన్ జాహ్నవీ తీర్థం అనేటటువంటిది అవిచ్ఛిన్న జగద్గురు శృంగేరి జగద్గురు పరంపరలో 11వ పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారిది. విద్యాతీర్థ మహాస్వామి వారు లంబికాయోగంలో ఉన్నారు, ఈనాటికి అనుగ్రహిస్తున్నారు. 105 సంవత్సరాలు పీఠాధిపత్యం వహించారు. వారి దేవాలయమే విద్యాశంకర దేవాలయంగా మనం దర్శిస్తూ ఉన్నాం. వారి శిష్యులు విద్యారణ్య మహాస్వామి వారు, భారతీ తీర్థ మహాస్వామి వారు. భారతీ తీర్థ మహాస్వామి వారు 11వ జగద్గురువు, 12వ జగద్గురువు చతుర్వేద భాష్యకర్త అయినటువంటి విద్యారణ్య మహాస్వామి వారు. సరిగ్గా ఈ కార్తీక మాసంలోనే కార్తీక శుక్ల సప్తమి ఆ రోజునే విద్యాశంకరుల ఆరాధన మహోత్సవం అంతా కూడా జగద్గురువు నిన్న మొన్నట్లో చేశారు. ఈ విషయాలన్నీ కూడా తెలియాలి అని మన జగద్గురువులు గురుత్రయ సంస్మరణం అనే ఒక విలక్షణమైన కార్యక్రమాన్ని, అంటే విద్యాతీర్థులు, భారతీ తీర్థులు, విద్యారణ్య మహాస్వామి వారు వారి యొక్క వైభవం అందరికీ ప్రపంచానికి పునరుద్ఘాటించాలి అని ఆ వైభవం అంతా కూడా జరుపుతూ ఉన్నారు. ఆ భారతీ తీర్థులను స్మరించే శ్లోకం అజ్ఞానాన్ జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థం ఆశ్రయే అని. మరి ఆ శ్లోకంతో వీరిని స్మరించవచ్చా అంటే జగద్గురు శంకరాచార్య స్వామి వారే చెప్పారు, అస్మత్పీఠే సమారూఢ పరివ్రాడుక్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ ఇష్టదేవ ఇది శృతే అని. కాబట్టి ఏ విధమైన సందేహము లేదు, ఈనాడు భారతీ తీర్థ జగద్గురువులని అజ్ఞానాన్ జాహ్నవీ తీర్థం అనే శ్లోకంతో, అందుకనే అనాదిగా మన ప్రజలందరూ కూడాను ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ శ్లోకాన్ని అర్థం చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది కనుక మరొక శ్లోకం భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం
భారతీ తీర్థమాశ్రయే. ప్రతి విశేషణము కూడా అక్కడ అన్వర్థమే, సార్థకమే. కుంభావ సరస్వతి నడిపే శారదా స్వరూపులు ఈనాటి జగద్గురువులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు. తర్వాత తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురు విజయశేఖర భారతీ మహాస్వామి వారు వారి గురువు గారి గురించి అంటే భారతీర్థ మహాస్వామి వారి గురించి ప్రార్థించిన శ్లోకం శాస్త్రాభ్యుతార విశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థగురుం భద్రౌఘదాయకం అనేటువంటి శ్లోకం. కాబట్టి 3 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకున్నట్లయితే ఈ రోజున కూడా మనం గురుత్రయ సంస్మరణ చేసినట్లుగా నేను భావిస్తున్నాను. మరొకటి ఏంటంటే ఈనాటి భారతీ తీర్థల ఈనాటి భారతీ తీర్థల గురువులు అభినవ విద్యాతీర్థులు, ఆనాటి భారతీ తీర్థల గురువులు విద్యాతీర్థులు. కాబట్టి ఆ విద్యాతీర్థులను మనం చూడలేదు. ఈనాటి విద్యాతీర్థులను కొందరం చూసుంటాం, మనలో కొంతమంది చూసుంటారు. నేనైతే చూశాను, నేను వారి దగ్గరే పరీక్ష కూడా ఇచ్చాను 79లో బెంగళూరు శంకర మఠంలో మన శృంగేరి వేదపోషణ సభా పరీక్ష. కాబట్టి ఆనాటి విద్యాతీర్థుల్ని ఈనాటి అభినవ విద్యాతీర్థంలో మనం సందర్శిస్తే, ఆనాటి భారతీయ తీర్థుల్ని ఈనాడు భారతీయ తీర్థంలో మనం సందర్శిస్తే, ఆనాటి విద్యారణ్యుల్ని ఈనాటి విజయశేఖర భారతీ మహాస్వామి వారి స్వరూపంలో కూడా మనం సందర్శించవచ్చు. అదే భావన కనుక శంకర సాక్షాత్ వ్యాసో నారాయణ హరిహేని ఆ వ్యాస శంకర సంవాదం అప్పుడు శిష్యుడు చెప్పాడు. వ్యాస శంకర సంవాదం కాశీక్షేత్రంలో జరిగినప్పుడు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి. కాబట్టి సాక్షాత్తు శంకర స్వరూపులు. అందువల్ల మనం అక్కడ ఏదైతే గురుత్రయ సంస్మరణం జరుగుతోందో ఈ సభలో కూడా మనం గురుత్రయ సంస్మరణం చేస్తున్నాము అని పరిపూర్ణంగా మనం భావించవచ్చు. అటువంటి సువర్ణ భారతీ మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఈ క్షేత్రానికి ఈ నల్లకొండ శంకర మఠానికి చిన్న శృంగేరి అని కూడా జగద్గురువులు ఒక అనుగ్రహాన్ని ఇచ్చారు. కాబట్టి ఇటువంటి చోట మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, లోకక్షేమం కొరకు వేదపారాయణ చేయటం, మనందరూ జగద్గురువులకి ఇష్టమైనటువంటి జగద్గురువులు అనుగ్రహించే పని. జగద్గురువులు రేపటితో తమిళ దేశ యాత్ర పూర్తి చేసుకుని ఎల్లుండి ఆంధ్రదేశంలో ప్రవేశిస్తున్నారు. మొట్టమొదటిగా తిరుమల క్షేత్రానికి వచ్చి శ్రీవారిని సందర్శించి అక్కడి నుంచి అది ఒక సంప్రదాయంగా శంకర భగవత్పాదాచార్య వారి కాలం నుంచి జరిగింది. ఆనాటి మన సచ్చిదానంద శివాభరణ శివభర్తి స్వామి వారు కరావలంబ స్తోత్రాన్ని వారు కూడా వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని కూడా ఆ యాత్రలో శ్రీవారిని సందర్శించినప్పుడు అప్పుడు ఆశువుగా వారు రచించారు. అద్భుతమైనటువంటి స్తోత్రం. ఆ విధంగా ఆంధ్రదేశ యాత్ర ఇది ఎక్కువ కాలం వారికి అవకాశం లేక ఆంధ్రదేశం అంతా కూడా తిరుపతి నుంచి రాజమండ్రి వరకు ఒక 15 రోజుల లోపులోనే పూర్తి చేస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వారి దర్శనానికి ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎక్కడైనా వేద సభలే జరుగుతున్నాయి. వారి 2 చోట్ల వేద సభలు, అష్టావధానాలు, శాస్త్ర సభలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వారు ఎక్కడుంటే అక్కడ వేద పండితులకు పండగ. రాజమండ్రిలో సభ జరుగుతుంది. గుంటూరులో మాత్రం గుంటూరు జిల్లా వేద సభ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లాకు ఉన్నటువంటి భాగ్యం ఏమిటంటే ఈనాటి ఉభయశ్రీ శృంగేరి జగద్గురువులు అందులో ఉన్నటువంటి వారు. అంటే ఆ సభ యొక్క గొప్పతనం ఇంకా ఏ సభకి లేదు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా ఒకప్పుడు నేను శిష్య స్వీకారం అయిన 2015వ సంవత్సరంలో చైత్రమాసంలో శిష్య స్వీకారం అయింది. వైశాఖ మాసంలో కొల్లూరులో జరిగినాయి మన గుంటూరు జిల్లా వేద సభలు. అప్పుడు నేను విజయాన్ని పెడుతున్నాక అక్కడ ఏదో ఉపన్యాసం చెప్పాలి. సరే మానే చెప్పేశాను. మళ్ళా చివరిలో కూడా మాటలు చెప్పాలి. వాళ్ళు అన్నారు 2 మాటలు చెప్పండి అన్నారు. సరే 2 మాటలు చెప్తాను. ఈనాటి జగద్గురువులు గుంటూరు జిల్లాకు చెందిన వారి మొదటి మాట,
రెండవ మాట తత్కరకాండ సంజాతులైన జగద్గురులు గుంటూరు జిల్లాకు చెందిన వారు ఇవే 2 మాటలు అని చెప్పి చెప్పాను. ఆ విధంగా గుంటూరు జిల్లా గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ శతమానోత్సవాల కోసం వారు ప్రత్యేకంగా వస్తున్నారు గుంటూరు గ్రామానికి. కాబట్టి ఆ సభ చూడటానికి పండితులందరూ కూడా రావచ్చు. గుంటూరు జిల్లా పండితులు ఎలాగో అందులో సభ్యులుగా ఉండనే ఉంటారు. ఈ విధంగా జగద్గురువులు వెనుకోవడంతా కూడా వేద సభలు జరుగుతున్నాయి. మనకు ఎన్నో మంచి విషయాలు ఉపదేశిస్తున్నారు. నిన్న ఒక మాట చెప్పారు చెన్నైలో, మనం అనుష్ఠానం వ్యవహారం 2 ఉంటాయి, మనకు 2 అవసరమే. వ్యవహారం మానేసి అనుష్ఠానం చేయటమా, అనుష్ఠానం మానేసి వ్యవహారం చేయటమా అంటే ఎక్కువ మంది రెండో విషయాన్ని ఆశ్రయిస్తున్నారు. అలా చేయమోకండి. వ్యవహారం మానేసి అనుష్ఠానాన్ని ఆశ్రయిస్తే వ్యవహారం అప్రయత్నంగానే మనకు పూర్తవుతుంది. అనుష్ఠానం మానేసి వ్యవహారంలోకి వెళితే అనుష్ఠానం పోయింది, వ్యవహారం కూడా ఫలించదు. కాబట్టి అనుష్ఠానము వ్యవహారము 2 మనకు అవసరములే. అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకోండి అని ఒక చిన్న విషయాన్ని ఒక ఉపదేశంగా మనకి ఇచ్చారు. కాబట్టి మనం అనుష్ఠానం మీ అందరికీ చెప్పట్లేదు, నాబోటి వారి గురించి మాట్లాడుకుంటున్నాను. వ్యవహారాలు చాలా ఉంటాయి కనుక ఉద్యోగరీత్యా వగేరా వగేరాలు. కాబట్టి అనుష్ఠానం వ్యవహారం 2 సమన్వయం చేసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక మా వాడు కూడా వచ్చాడు, కుమారస్వామి సమాయాదులు పౌండ్రీక యాదులు మంచి అనుష్ఠానం చేస్తున్నాడు. మా వాళ్ళల్లో కుప్పవారిలో ఇటీవల బాగా యజ్ఞాలు చేస్తున్నటువంటి మావాడు. కాబట్టి ఇంకా ఇవి తొలి పలుకులే, మలి పలుకుల్లో అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ తొలి పలుకుల్ని ఇంతలో ఉపసంహరిస్తే బాగుంటుందని భావిస్తూ ఈ తర్వాత కార్యక్రమాన్ని వారిని సూచించవలసిందిగా వారికి తెలియపరుస్తున్నాను. స్వస్తి. కొంచెం కాలాతీతం అవడం వలన ఈ సభకి మనం ఇందాక చెప్పినట్టుగా మనం ఆహ్వానించినట్టు ముఖ్య అతిథి ఈ స్వస్తి నిర్వాహకులుగా స్వాధ్యాయరత్న ఆమ్నా యజ్ఞంలోని బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ధనాపాటి గారిని వేదిక అలంకరించుకుని పోదామని చెప్పాము. వారు వచ్చి ఉన్నారు. ఇప్పుడు వారిని స్వస్తి కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వస్తి నిర్వాహకులుగా స్వస్తి కొనసాగించ